మన వేణుగోపాలరావు గారి జన్మదిన రోజున వారికి మన అందరి తరపున శుభాకాంక్షలు తెలుపుతూ ఇలాంటి జన్మదినాలు ప్రతి సంవత్సరం చేసుకొని ప్రతి సంవత్సరం మన అందరిని పిలిచి ఇట్లనే దావత్ ఇచ్చి 100 సంవత్సరాలు క్షేమంగా ఉండాలని చెప్పి ఆ భగవంతుని కోరుకుంటున్నాను. మళ్ళీ ఈ ఫంక్షను మూలకారకుడు రఘునందన్ రావు గారు ఎవరి మ్యారేజ్ డే అయినా ఎవరి బర్త్డే అయినా కానీ తెల్లారి ప్రొద్దున వాట్సాప్లో ఫేస్బుక్లో వస్తుంది, వాళ్ళకు తెలియపరుస్తారు. సాయంత్రం టీం అందరం తీసుకుపోయి అందరం కలుస్తున్నాం. ఈ విధంగానన్నా మన అందరం సెలబ్రేషన్ మంచిగా ఘనంగా చేసుకుంటున్నాం రఘునందన్ రావు గారి పుణ్యంన. వేణుగోపాలరావు గారి సెలబ్రేషన్లో మనందరం కలుసుకున్నందుకు సంతోషకరమైన విషయము. వారికి ఏ ఇబ్బంది లేకుండా కొడుకు బిడ్డ ఇద్దరు అమెరికాలో ఉన్నారు, మంచిగా చదువుకున్నారు, బిడ్డకు పెళ్ళి అయిపోయింది, కొడుకు కూడా స్టడీ అయ్యి జాబ్ చేస్తున్నారు, హాయిగా ఉండి ఎంజాయ్ చేస్తున్నారు కుటుంబంతో. ఇక వారికి ఏ పట్టుదల కార్యదీక్ష పరుడు. ఎవరైనా ఫోన్ చేస్తే ఇమ్మీడియట్ చెప్పగలను. మేమంటే కొంతమంది కొద్దిగా ఇటు దాకా వేస్తాం అర్ధగంట అని చెప్పి అంటాం. వారు చెప్పులేం లేవు తక్కన పడేసుకొని వస్తారు హైదరాబాద్ కానీ కరీంనగర్ కానీ. ఇంట్లో ఎప్పుడు అవసరం లేదు, అందరికీ వెంటనే వచ్చి స్పందించి పనిచేసి పెడతారు. చాలా సంతోషకరమైన విషయము. ఇక పద్మనాయక విషయం ఇక్కడ చెప్పొద్దు, కానీ ఇక సమయం సందర్భం కొంచెం ఉన్నది కాబట్టి వాళ్ళ అధ్యక్షులు కాబట్టి మేము కార్యదర్శి కాబట్టి చెప్పడం తప్పడం లేదు. ఇప్పుడు ఇదే అందరు టీం అందరు కలిసి ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ కలిసి అంజన కానీ నర్సు కానీ పేరున ప్రవీణ్ రావు కానీ వీళ్ళందరూ ప్రతాపం వీళ్ళందరూ కలిసి ఒక టీం తయారు చేసి దేవేంద్ర కానీ మీరందరూ కలిసి ఒక టీంగా ఉండండి అని చెప్పి ఒక 5గురు నేరి మా ప్రెసిడెంట్గా వేణును, సెక్రటరీ నన్ను, సంపత్ను వైస్ ప్రెసిడెంట్, భూపతిని జాయింట్ సెక్రటరీ, భీమలను ట్రెజరీగా చేసి ఒక టీం ఏర్పరిచి మంచి టీంని ఏర్పాటు చేసినారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నారు. మీ అందరికీ ఎంబడి టీం ఏర్పాటు చేసినట్టు కూడా మమ్మల్ని అందరు కలిసి ఘనంగా గెలిపించారు. ఆ రోజు నుంచి చివరకు కంటిన్యూ కలిసి ఉంటున్నాం. కాబట్టి ఇక ముందు కూడా మేమందరం కార్యవర్గంతో కలిసి మేమందరం కలిసి పని చేసుకుంటూ హాయిగా చేస్తున్నాం, చాలా మంచి పనులు చేస్తున్నాం. ఇక ప్రెసిడెంట్ సెక్రటరీకి బాధ్యత ఎక్కువ ఉంటుంది. మేమిద్దరం ఎలక్షన్ అప్పుడు డిక్లేర్ చేసినప్పుడే నిల్చుండేటప్పుడే అనుకున్నాం మన పీరియడ్లో మంచిగా చేయాలి. ఎవరేమనుకున్నా కానీ చాలామంది యాద్ చేయాలి, అరే పలానా పీరియడ్లో వేణుగోపాలను ప్రకాశ్రావు పీరియడ్లో మంచి పనులు అయినాయని చెప్పి అన్నారు. ఇప్పటికి కూడా మేము అందరం కలిసి కార్యవర్గులతో చర్చించుకుంటూ అన్ని పనులు చేస్తున్నాము. ఇక ముందు పెద్ద కార్యక్రమం ఉన్నది. ఏది మన ఏసీఆర్ నిర్మాణం. జిఆర్ సాంతో కొట్టించిన వాటి అందరికీ తెలుసు. పనులు కూడా ప్రారంభించినాము. పని మా పీరియడ్లో అయింది కాబట్టి ఇప్పుడు ఫంక్షన్లు ఒక్క ఫంక్షన్ కూడా మన ఫంక్షన్లు అయితే ఏసీ లేక మొదలు పద్మనాయకులు అయినాకనే వేరే బుక్ చేసుకుందరు. ఏసీఆర్ లేక ఉన్నారు కాబట్టి మేమే అందరం కూర్చుని కార్యవర్గం ఆలోచించుకొని ఒక తీర్మానం చేసి ఏసీఆర్ నిర్మాణం చేద్దామని చెప్పి పనులు మొదలుపెట్టినాము. వారం రోజులే అది 100% 4-5 నెలల్లో మా ఇద్దరి సమక్షంలో మా అందరి పీరియడ్లో అవుతుందని చెప్పి గంటపదంగా చెప్తూ మీరందరి సహకారం కూడా కావాలి. ఇలాగే ఉండి మా పీరియడ్ ఖచ్చితంగా ఈ పీరియడ్లో బాడీ మంచుకుని చెప్పి అందరు కోరికట్టు పనిచేస్తామని చెప్పి మీ అందరి సమక్షంలో చెప్తూ